యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. యుద్ధం మొదలు పెట్టడం సులభమే గానీ అది ఎప్పుడు అంతం చేయడం అంతమవుతుందో చెప్పలేం. ఇప్పుడు చూడండి, యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. 2 years దాటింది. అందరూ ఏమనుకున్నాం, ఒక వారంలో అయిపోతుంది అనుకున్నాం. అవును. అంటే ఒకవైపు రష్యా అణ్వస్త్రాలున్న దేశం, యుక్రెయిన్ అణ్వస్త్రాలు లేని దేశం. ఈ 2 దేశాల మధ్య యుద్ధం 2.5 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. మరి 2 అణ్వస్త్ర దేశాలు ముందుకొస్తే, ప్రపంచంలో ఇప్పటి వరకు 2 అణ్వస్త్రాలు ఉన్న దేశాల మధ్య యుద్ధం జరగడం, యుద్ధ సారూప్యమైన విషయాలు జరగడం ఇదే మొదటిసారి. అంటే ఇండియా పాకిస్తాన్. కాబట్టి దీని ఏమవుతుందో అని ఎవరికీ తెలియదు. సో అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అన్న ధోరణిలో చూసుకొని, పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి రాగానే మన భారతదేశం కూడా మేము తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ని నిలుపుదల చేస్తున్నాము. ఇది ముగించడం లేదు, మనం ఓన్లీ ఒక విరామం. మన ఇంటర్వెల్ లాగా, సినిమాలో ఒక ఇంటర్వెల్ లాగా పెట్టాం. ఆ తర్వాత మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో దాన్ని బట్టి భారతదేశం స్పందిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఈ భారత పాకిస్తాన్ల మధ్య రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అన్నది కూడా ఒక ఉత్కంఠ. ఎందుకంటే రకరకాల ప్రజలు, చర్చలు అవి జరుగుతున్నాయి, కంపారిజన్లు మొదలవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టుకొని నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు భారతదేశ హితం కోసం తీసుకుంటారు. ఇది సింధూర్ ముగిసిందని ఎప్పుడు చెప్పలేదు ప్రధాని గారు. బాకీ హై అని నర్వాణే గారు కూడా చెప్పారు. ఎక్స్ ఆర్మీ చీఫ్ నర్వాణే గారు తన దీంట్లో ట్విట్టర్ లో కూడా పెట్టారు. వీరు కూడా స్పష్టంగా చెబుతున్నారు, మీరు యు బీ రెడీ, మీ ప్రవర్తన మీద ఆధారపడింది. ఈ రోజు చూసుకుంటే షోపియాన్ లో 3 టెర్రరిస్టులను మట్టుబెట్టడం జరిగింది మనం. సో ఆ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని గురించి కూడా మనం కొద్దిగా చర్చించుకోవాలి. అంటే ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయి అన్నది కూడా ఒకటి, ఎప్పుడు జరుగుతాయి అన్నది కూడా ఒకటి. ఈ రోజు కేబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ మీటింగ్ కూడా ఈ రోజు జరిగింది. దాని అవుట్కమ్ ఏముంటుందో తెలుస్తుంది మనకు. సపోజ్ ఈ చర్చలు జరిగితే, భారతదేశం ప్రధాని గారు కూడా మాట్లాడారు. ఆయన ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, భారతదేశానికి కావలసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ మాకు అప్పజెప్పాలి. దావూద్ ఇబ్రహీం కావచ్చు, మౌలానా మసూద్ అజర్ కావచ్చు, హఫీజ్ సయ్యద్ కావచ్చు, లఖ్వీ కావచ్చు, ఇటువంటి టెర్రరిస్టులు భారతదేశ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాకు అప్పజెప్పాలి. అది ఒక కండిషన్ కావచ్చు. రెండవది, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను మీరు మాకు రిటర్న్ చేయాలి. ఎందుకంటే మా భూభాగం అది. మీరు అప్పుడు రిజల్యూషన్ 47 ప్రకారం మీ సైన్యం అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పినా కూడా మీరు అక్కడే ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవాలి. సో ఇటువంటివి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఈ విధంగా మాట్లాడచ్చు. యాక్చువల్గా మీరు చూసుకుంటే నిన్న బలూచిస్తాన్ అదొక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అవును, బలూచిస్తాన్ అన్నది స్వతంత్ర దేశంగా ప్రకటించింది. కాబట్టి పాకిస్తాన్కి ఇంకొక తలనొప్పి మొదలైంది, ఇంకొక ముక్క అయిపోయింది అది. తర్వాత అక్కడ ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ఇంతకు ముందు 10, తర్వాత 12, 22 మంది పాకిస్తాన్ ఆర్మీని పొట్టన పెట్టుకున్నారు. రైలు హైజాక్ చేశారు, అక్కడ ట్రైన్ హైజాకింగ్ జరిగింది. 8 మంది చైనీస్ ఇంజనీర్లను వాళ్ళు అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొక ఫ్రంట్ ఓపెన్ అయింది పాకిస్తాన్. అంటే వాళ్ళతో బిజీగా ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులు మనకున్నాయి. కాబట్టి మనం ఇంకొకటి ఏం చేసామంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ కి 24 ఎమ్మెల్యే సీట్లను మనం అలాట్ చేసాం. ఇప్పుడు మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ చూస్తే 24 సీట్లు వేకెంట్లుగా ఉన్నాయి. ఎన్నికలు జరగలేదు ఇంకా. ఎందుకంటే మనది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మన భూభాగం. కాబట్టి ఆ భూభాగానికి 24 ఎమ్మెల్యేలు మేము ఆల్రెడీ పెట్టున్నాం ఇందులో. కాబట్టి దాన్ని తీసుకుంటాం, ఆ 24 ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వస్తారు అన్నది మన ఆశాభావం. కాబట్టి అది ఎప్పటికైనా భారతదేశంలో రావాల్సిందే. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏం చేయొచ్చు అంటే, పిఓకే గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అని మొదలు పెట్టచ్చు. అంటే అజ్ఞాతంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రభుత్వం. అంటే ఇంతకుముందు ఎల్టీటీ వాళ్ళు శ్రీలంకలో ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే, ఐ థింక్ ఐర్లాండ్ లో వాళ్ళు ఎల్టీటీ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అని అక్కడ గవర్నమెంట్ ఉండేది. అక్కడ ఐ థింక్ యాంటోనీ బాలసింగం అని ఆయన అక్కడ ఉండేవాడు. సో ఆ విధంగా మనం కూడా ఒక పిఓకే
గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ ఆర్ పిఓకే ఎమ్మెల్యేస్ ఇన్ ఎక్సైల్ అన్నది మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఎవరైనా మద్దతు ఇస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళని డైరెక్ట్ గా అపాయింట్ చేయొచ్చు. అంటే భారతదేశం యొక్క భావాలను పిఓకేలో వీళ్ళు తీసుకెళ్తారు ముందుకి. అక్కడ ప్రజాభిప్రాయాన్ని కూడగడతారు. కూడగట్టి భారతదేశానికి మద్దతుగా అక్కడ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత భారతదేశంలో పిఓకే కలిసిపోతుంది. సో ఈ విధమైన చర్యలు అన్నవి రాబోయే కాలంలో జరుగుతాయన్నది నా అంచనా. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవాలి, ట్యూన్ చేసుకొని ప్రజల్ని చేసుకోవాలి. ఎస్, ఎందుకంటే అప్పుడు 47 రిజల్యూషన్ లో మీరు చూస్తే అక్కడ ప్లెబిసైడ్ జరపాలి, ప్రజా అభిప్రాయ సేకరణ జరగాలని పెట్టారు. సో ఇన్ కేస్ అక్కడి వరకు వెళితే ఆ భూభాగంలో ఉన్న ప్రజలందరూ మేము భారతదేశంలో ఉంటామంటే ఆటోమేటిక్ గా మన దేశానికి వచ్చేస్తుంది. సో ఈ విధమైన పరిస్థితులలో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అన్నది మనం అందరం కూడా వేచి చూడాల్సిన ఒక విషయం. సో అందుకనే ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అన్న దాన్ని మనము క్లోజ్ చేయలేదు, జస్ట్ ఒక బ్రేక్ ఇచ్చున్నాం మధ్యలో. సో ఆ తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి భారతదేశం యొక్క ప్రతిచర్యలు ఉంటాయి అన్నది మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. కాబట్టి సోషల్ మీడియా మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కీబోర్డ్ తో యుద్ధాలు చేసేస్తున్నాము. సరే, ఇప్పుడు సీజ్ ఫైర్ కి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అడపాదడపా షెల్లింగ్లు అనేవి అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి స్థానికులు ఆ బాంబుల శబ్దాల్ని వింటున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ అంత వైలేట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు బుద్ధిగా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాము, సైలెంట్ గా ఉంటున్నాము అనేటువంటి ఒక మాట కూడా సార్. సాధారణంగా ఎలా ఉంటుందంటే బార్డర్ దగ్గర కవ్వింపు చర్యలు అన్నవి ఇది గవర్నమెంట్ లెవెల్ నుంచి జరగవు మామూలు. అక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది ఒకడు నిల్చుకొని వాడు ఫైర్ చేస్తాడు, దానికి మనం రిప్లైస్ ఇది అయితే సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ మొన్న చూసాం మనం ఎల్ఓసి మొత్తం మీద ఆర్టిలరీ షెల్స్ తో ఫైరింగ్ చేయడం. అదేంటంటే మిలిటరీ కమాండ్ వల్ల జరిగిన ఆపరేషన్. సాధారణంగా ఏంటంటే చిన్న చిన్న పోస్టులు ఉంటాయి బార్డర్ పక్కనంతా, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఎవడో ఒకడు ఫైర్ ఓపెన్ చేస్తాడు చిన్న స్మాల్ ఆర్మ్స్. అప్పుడు మనం రిప్లై ఇస్తాం. దానివల్ల ఏంటంటే పెద్దగా మనకు ఏమాత్రం ఇది అవ్వదు, మనకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు. ఊరికే మేమున్నాం అని చూపించుకోవడానికి. ఎప్పుడైతే ఆర్టిలరీ షెల్లింగ్ కానీ ఇలాంటిది మొదలవుతే అది ప్రభుత్వం కానీ మిలిటరీ యొక్క అనుమతితోనే జరుగుతుంది. అప్పుడు మళ్ళా పాకిస్తాన్ రియల్ గా సీజ్ ఫైర్ కి వారికి వీళ్ళు ఉల్లంఘించారు అన్న దానికి ఒక నిష్కర్ష మనం తీసుకురావచ్చు అనమాట. సో ఇలా చిన్న చిన్న ఈ ఫైరింగ్లు అన్నవి జరుగుతుంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడా కూడా ధైర్యం లేదు వాళ్ళకి. భారతదేశం ఏంటో అన్నది మనం చూపించాం. అందుకనే నిన్న ప్రధానమంత్రి గారు కూడా బార్డర్ లోకి వెళ్ళి వచ్చారు. ఏ పోర్ట్ అయితే ఎయిర్ బేస్ అయితే మేము పూర్తిగా నష్టపరిచాము అని పాకిస్తాన్ ఏదైతే ప్రకటించిందో అక్కడికే వెళ్ళి వచ్చారు ఆయన. ఏదైతే భారత్ S-400 డిఫెన్స్ సిస్టమ్ ని మేము పూర్తిగా నాశనం చేశామో దాని బ్యాక్గ్రౌండ్ లో ఆయన ఫోటో వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళతో గడిపించారంటే మీరు చెబుతున్నవన్నీ కూడా దాంట్లో ఏమాత్రం తథ్యం లేదు అని. తరువాత పాకిస్తాన్ మీద మనం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయన్నవి హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీస్ తో ముందు ఎలా ఉంది తర్వాత ఎలాగైంది అన్నది మనకు విజువల్స్ వస్తూనే ఉంది. నిన్న బ్రీఫింగ్ లో కూడా చూపించారు వాళ్ళ ఎయిర్ బేసెస్ ముందు ఎలా ఉంది, భారతదేశం యొక్క అటాక్ తర్వాత ఎలా తయారయ్యాయి అని చెప్పేసి కూడా చూపించారు. సో భారతదేశం ఎప్పుడు మాట్లాడినా కూడా సాక్ష్యాధారాలతో మాట్లాడుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు మాట్లాడినా అభూత కల్పనలతో మాట్లాడుతుంటుంది. ఇది కూడా మనం స్పష్టం చేశాం. సో ఈ విధమైన పరిస్థితులలో రాబోయే కాలంలో భారత పాకిస్తాన్ల మధ్య ఏ విధమైన చర్చలు జరగబోతున్నాయి, ఆ చర్చల ద్వారా పిఓకే మీద ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అన్నది మనం అందరం కూడా వేచి చూడాల్సిన అంశాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్ గా పిల్లలకి ఒక పాఠం చెప్తే ఎంత చక్కగా అర్థం అవ్వాలో అలా చెప్పినందుకు, బోల్డ్ అన్ని డౌట్స్ ఉండే అవన్నిటిని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి